హంతకుండా చూసింది, ట్రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నువ్వు ఆగరా, అవసరం మనది. అన్నా నీకు తెలియదు, నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్నా 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 ఎవడరా అన్నా? వాడేమన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి, నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపిన నీటి చూసినట్టన్నా? నిజమా? ఎక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ 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 చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ చెప్పు. అప్పటి నుంచి చూస్తున్న అన్న ముందు ఆగరా, ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్నా, నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే, మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా, మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి క్యాకరే అన్నాడు. వీడెంత? వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి, అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్. ఏంటి నాన్న, బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరి దీన్ని నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకొచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో, మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే, ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మనీ నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి, ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా, ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కచ్చామని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో, ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బా, నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి, బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. వద్దు నాన్న, కొట్టకు నాన్న. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఇదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి, మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో, చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ప్యాక్ పెట్టుకెళ్తారా? నువ్వేదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో, ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో, నువ్వు నాకు ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు, అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా. బయటరా. ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? ఒరే నన్నపనేని, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా. వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. ఏ, వాడు వచ్చేసాడు, అదిగో. వచ్చాడంత మెల్లగా చెప్తావేంటి? Damn it. Irresponsible scoundrels. Instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? We'll pay, sir. Give me 2 days time, sir. Ray, దండాలు పెట్టండి సార్ కి. Not 2 days, take 1 week time. Otherwise I'll put you in jail. ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు?
జాతకం చెప్తాను కడతారండి మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను దోచుకోడానికా? కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది దున్నపోతా ఆ. పక్కలో పడుకున్నావేంట్రా యహా, ఏది ఏం చేస్తున్నావురా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది ఆ. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అలాగే అత్తమా. ఆ.